వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనకు 21 మే ఫస్ట్ షిఫ్ట్ జరిగినది చూసుకుంటే టెట్ పేపరు ఎరిక్సన్ గురించి అడిగినాడు. ఎరిక్సన్లో ఉన్న దశలండి ఏ దశ అని చెప్పేసి పిల్లవాళ్ళు ఏ దశని అడిగని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మూర్తితత్వం మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సీసీఈ గురించి అడిగాడు. దీంట్లో సీసీఈ గురించి ఏం అడిగాడంటే సీసీఈ ఆర్టీఏ 2009 అని దేనికి సంబంధించి అడిగారంట. ఇది సీసీఈ 2009 కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సీసీఈ 2005 అండ్ ఎంసీఎఫ్ 2005 ప్రతిపాదించని చెప్పేసి అన్నారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎన్సీఎఫ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే బండూరా క్రింది వన్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే పియాజే ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదన్నాడు. దాంట్లో జ్ఞానాత్మక సిద్ధాంతము, తర్వాత కొన్ని వికాస్ సిద్ధాంతము అని చెప్పేసి కింద ఆప్షన్స్లో అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే విస్మృతి ఈ క్రింది వన్లో ఎవరికి సంబంధించి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడంట. ఇది ఎబ్బింగ్ హౌస్ అండి. నెక్స్ట్ వన్ చెప్పించుకుంటే వికాస దశలు అడిగాడంటండి. సమీప సూరస దశ, తర్వాత కొన్ని వికాస క్రమానుగతమైనది అలాంటి సంబంధించిన వికాస సంబంధించిన దాని గురించి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే అభ్యాస నియమాలు అడిగాడంటండి. సంసిద్ధ నియము, ప్రేరణ నియము సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అభ్యాస నియమం ప్రేరణకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడు. ఒక విద్యార్థిని స్కూల్లో సంబంధించినటువంటి ఆమెకు ఇష్టమైనటువంటి టీచింగ్ సంబంధించిన పుస్తకాలకు సంబంధించి వీడియోకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చూస్తుంది అనేది ఈ కింది వన్లో ఏ ప్రేరణ అని చెప్పేసి అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మార్గదర్శకత్వం మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సహభాగి నాయకత్వం గురించి అడిగాడంట. దీంట్లో సహభాగి నాయకత్వం అంటే ఒక పిల్లవాడు టీచర్ యొక్క ఉద్దేశంలో సంబంధించి ఎలాంటి నాయకత్వాన్ని ప్రదర్శించాలని చెప్పేసి క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనము ఇంగ్లీష్ మీద అండి. ఇంగ్లీష్ మీద వచ్చేసి ప్రొఫెషనల్ అండ్ స్పెల్లింగ్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోవిడ్-19 సంబంధించిన దాంట్లో ఈ క్రింది వన్లో అర్థం అని అడిగాడంట, డిసీజ్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రెమిడియల్ టీచింగ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకటి కింద సెంటెన్స్ ఇచ్చి ఆ కింది యాక్టివైజ్ అని చెప్పేసి మార్చమని చెప్పాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్ అడిగాడంట అండి. ఒకటి ఆ సెంటెన్స్ సంబంధించి క్రింద వన్ ఏంటంటే టుక్ రమణ ఈజ్ ఏ వాక్ అని చెప్పేసి అంటే రమణ ఈజ్ ఏ టుక్ అండ్ టు వాక్ అని చెప్పేసి స్లో వాక్ అని చెప్పేసి ఏదో క్వశ్చన్ అడిగాడంటండి. దాని మీద అంత ఐడియా ఏం లేదు, ఒకరు చెప్పిన క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పేసి అన్నాను. క్వశ్చన్ ట్యాగ్లో ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్లో నెవర్ అని చెప్పేసిందంటే అది నెగిటివ్ సెంటెన్స్, దాన్ని హ్యావ్ దే అని చెప్పేసి వస్తుందంటని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రేజెస్ సంబంధించి అడిగాడు. ఒకటి మిలిటరీకి సంబంధించిన దాంట్లో సంబంధించిన వార్డ్ ఆఫ్ అని చెప్పేసి అడిగాడంటే దానికి ఏది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మెథడాలజీలో కూడా సంబంధించి సీసీఏకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పేసి అడిగాడు. అంటే మనకు మెయిన్గా ఏంటంటే మెథడ్ సంబంధించి దీంట్లో ఈ మెయిన్గా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అప్రోచెస్ సంబంధించి దాంట్లో ఒకటి అడిగాడంటే, ఇంకోటి కాన్సోనెంట్ సౌండ్ అడిగాడంట. ఒకటి అంటే ఫొనెటిక్స్లో అడిగాడంట. ఈ క్రింది వన్లో సైలెంట్గా ఉండేది ఏదని చెప్పేసి అడిగాడంట. దానికి టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు తెలుగు అండి. తెలుగులో వచ్చేసి కర్దం అనే అర్థం అడిగిండంట, కర్దం. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రిందిలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మతమం వచ్చేసి ఈ క్రింది వన్లో ఇది ఏ పద్యంకి సంబంధించి అని చెప్పేసి అడిగాడంట. ఉత్పలమాలన, చంపకమాలన, శార్దూలం అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సీసం, కందం, ఆట వెలిది, తేటగిరికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వానిలో శార్దూలంలోని ఎన్ని సగనాలు ఉంటాయని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వర్ణ వ్యత్యాసము, తుల్యనాంకరణం అని చెప్పేసి మెథడ్లో కొన్ని ఉంటుంది, చారిత్రాత్మకం అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రకృతి పదం అడిగాడంటే ప్రకృతి పదం వచ్చేసి సద్ది అని చెప్పేసి ప్రకృతి పదం అడిగాడంట. దానికి శక్తికి ప్రకృతి రూపం అనుకుంటండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిక్కం అనే పదానికి అర్థం అడిగాడంటండి. నిక్కం అనే పదానికి అర్థం అడిగాడంట. కొద్దిగా తెలుగు వచ్చేసి పద్యం ఓకే పర్లేదు కానీ సార్ ఈ గద్యం కొద్దిగా హార్డ్గా ఇచ్చాడని, డిఫికల్ట్గా ఇచ్చాడని చెప్పేసి అన్నారంట. పద్యం దాంట్లో వచ్చేసి మనకు ఏ రకంగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు మ్యాథ్స్లో సంబంధించిన క్వశ్చన్లు అండి. మ్యాథ్స్లో సంబంధించిన క్వశ్చన్లు చూసుకుంటే త్రిభుజం నిర్మాణం కొలతలు అడిగాడంటండి. త్రిభుజం నిర్మాణం కొలతలు అంటే క్రింది వన్లో ఏ త్రిభుజాన్ని నిలిచి ఏర్పరచవచ్చు అని చెప్పేసి కింద కొలతలు ఇచ్చాడంట. అదొకటి సంబంధించి వృత్తానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడంట. వృత్తం అని చెప్పేసి ఈ క్రిందిలో స్పర్శరేఖలు స్పర్శకి ఎన్ని స్పర్శరేఖలు ఏర్పరచవచ్చు అని చెప్పేసి, స్పర్శకు ఒకటే స్పర్శరేఖలు ఏర్పరచవచ్చా, లేకుంటే 2 స్పర్శరేఖ వచ్చా, వెలుపల బయట అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడంట. ట్రిగ్నామెట్రీలో 3 క్వశ్చన్లు అడిగాడండి. ఒకటి ఊర్ధ్వ కోణం నుంచి చూసినటువంటి ఒక గట్టు కోణం దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. tan/θ సంబంధించి sin θ సంబంధించిన క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడిగాడండి.
ఇంకోటి నేను సంబంధించి ఒక ట్యాన్లో విలువ ఎంత అని చెప్పేసి ఒకటి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే శ్రేణులు అడిగాడండి. శ్రేణులకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు. శ్రేణులు వచ్చేసి ఎన్నో పదం హెచ్ అని చెప్పేసి కింది వానలో ఏ పదం ఎంత అని చెప్పేసి అడిగాడంట శ్రేణులు. నెక్స్ట్ వన్ చూసుకుంటే బహుపదులలో పరిమాణం ఎంత అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంకో క్వశ్చన్ ఘనంలోకి సంబంధించి ఈ క్రింది వానలో ఘనపు యొక్క ఒక అంచెని 5% పెంచితే దాని యొక్క రెట్టింపు శాతం ఎంత అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంకో క్వశ్చన్ మధ్యగతంకి సంబంధించి క్వశ్చన్ అడిగి మధ్యగతం 5 అయితే దాని యొక్క అంకగణితం ఇచ్చేసి బహుళకం ఎంత అని చెప్పేసి అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5 A's అడిగాడండి. 5 A'లో సంబంధించి ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎలాబరేటు, ఎవాల్యుయేషను ఈ సంబంధించిన ఉన్నాయి కదా. ఈ సంబంధించిన దాంట్లో దీనికి కింది అంటే ఎంగేజ్ సంబంధించిన దాంట్లో ఈ క్రింది దాంట్లో ఏదని చెప్పేసి మన అకాడమిక్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి ఏ రకంగా మనకు ప్రాతినిధ్యం అంటే అనుసంధానం చేస్తారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వార్షిక ప్రణాళిక అడిగాడంట అండి. వార్షిక ప్రణాళిక అని చెప్పేసి ఎలాంటి క్వశ్చన్ అంటే స్కూల్ ఉపాధ్యాయుడు అనేటువంటి సంవత్సరానికి సంబంధించిన యూనిట్ ప్రణాళికలు ఈ క్రింది వానలో ఏమిట్లో ఏర్పరుస్తాడు ముందుగా అని చెప్పేసి అంటే అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్లు దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సగటుకు సంబంధించిన క్వశ్చన్ అడిగాడంట అండి. ఒకటి రాసుల మొత్తంపై రాసులకు సంబంధించిన సగటు క్వశ్చన్ అడిగాడంట. దీంట్లోనే ఇంకోటి సంబంధించి మనకు ఒక మనిషి యొక్క గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే వారానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట అండి సగటులో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సైన్స్ సంబంధించిన క్వశ్చన్లు చూసుకుంటే ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్పేసి అడిగాడంట అండి. ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి ఎలక్ట్రాన్ విన్యాసాలు ఏమని చెప్పేసి అడుగుతున్నాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకటి ఈక్వేషన్ని దాని బ్యాలెన్సింగ్ అడిగాడంటే Na2SO4 + H2O + H2SO4 మధ్యలో ఈ దానికి ముందర ఏం బ్యాలెన్స్ ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. జింకు 258 క్రింది ఏ గ్రూప్లో ఉంటాయని చెప్పేసి అడిగాడు. అంటే 3వ పీరియడా 4వ పీరియడా 4వ గ్రూపా 3వ పీరియడా అని ఇట్లా కింద ఒక క్వశ్చన్ అడిగాడంట. కప్ప గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట అండి. సముద్రంలో కప్ప వచ్చేసి భూమికి అంటే సముద్రం లోపలికి పోయే కొద్దీ ఏటి ద్వారా శ్వాసిస్తుందని చెప్పేసి అడిగాడంట. దానికి ఒక క్వశ్చన్ అది వచ్చేసి దాంట్లో ఆప్షన్స్ వచ్చేసి మొప్పలు, చర్మము, తర్వాత కొన్ని ఊపిరితిత్తులు అని చెప్పేసి ఆప్షన్స్ అడిగాడంట. నెక్స్ట్ వన్ మనకి క్రింది వానలో గురుత్వ త్వరణం మొట్టమొదటగా ప్రతిపాదించింది ఎవరని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ 5 E's కూడా ఒకటి అడిగాడు. 5 E'sలో సీక్వెన్స్ అడిగాడంట అండి. ఎంగేజ్, ఎక్స్ప్లోరు, తర్వాత కొన్ని ఎవాల్యుయేషన్ అంటే ఇట్లా మొత్తం మన 5 E's ఉన్నాయి కదా రోజర్ బేబీకి సంబంధించి దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడంట. ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేటు, ఎవాల్యుయేషన్ దీనికి సంబంధించిన సీక్వెన్స్. నెక్స్ట్ వన్ సంబంధించి ప్రక్రియ నైపుణ్యాలు దేనికి సంబంధించిన కింద అడిగాడంట. ప్రక్రియ నైపుణ్యాలు అంటే దీంట్లో వచ్చేసి మనకు వోగెల్స్ కార్డు, అండర్ స్కోర్స్ కార్డు, తర్వాత కొన్ని మనకు ఇంకొకటి ఏదో ఉంటుంది అంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగాడంట అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక మనిషి యొక్క గుండె నిమిషానికి ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను. వీటికి సంబంధించిన క్వశ్చన్లు ఈరోజు ఫస్ట్ సీజన్లో ఎన్ని క్వశ్చన్లు అడిగాడు. మనకు మెయిన్గా ఏంటంటే ఎరిక్సన్ మీద, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం మీద, తర్వాత తారండైక్ సిద్ధాంతం మీద, వికాస దశల మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా RTA, NCF సంబంధించిన దాంట్లో కూడా రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మ్యాథ్స్లో కూడా నిష్పత్తి అనుపాతం సంబంధించి ఒకటి, బార్ వడ్డీ సంబంధించి ఒక లెక్క, ఈ వీటి మీద బాగా అడుగుతున్నాడు. ట్రిగ్నామెట్రీ మీద ఆల్రెడీ అడుగుతున్నాడు. ఈరోజు కొద్ది శ్రేణుల గురించి అడిగాడు. ఇంకా ఆల్రెడీ ఎలక్ట్రాన్ విన్యాసం మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు అండి ఈ మధ్యలో సైన్స్ సంబంధించిన దాంట్లో. ఇంకా ఆల్రెడీ వీటికి సంబంధించిన క్వశ్చన్లు బాగా కొద్దిగా ఫోకస్ చేసుకుంటే మధ్యాహ్నం వాళ్ళకి ఏమైనా యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి చూసుకొని మిగతా రిమైనింగ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఇంకా తెలిసి ఉంటే నేను ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ఈవినింగ్లో డిస్కషన్ చేస్తాను. ఇంకా మన ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ ప్రతిదీ మినిట్ వరకు లాస్ట్ వరకు కూడా సరే నేను ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ప్రతిదీ క్వశ్చన్లకు నేను మన గ్రూప్లో మన యూట్యూబ్ ఛానల్ నేను సెండ్ చేస్తాను. ఇంకొకటి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ సంబంధించిన వాళ్ళు, సోషల్ వాళ్ళు కూడా చూసుకోండి. వాటికి సంబంధించిన కూడా ఏ క్వశ్చన్స్ మీద మనకు డిపెండింగ్ ఆన్ ది సోషల్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. ఈవెన్ దో పేపర్ 1 వాళ్ళు కూడా చూడండి. పేపర్ 1 వాళ్ళకి సంబంధించిన కూడా దీనిలో క్వశ్చన్ చూసుకుంటే మనకి ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.